హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్దీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది కూడా బెల్లంతో 1/2 లీటర్ పాలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ ప్రిపేర్ చేశారంటే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఐస్ క్రీమ్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 లీటర్ పాలను తీసుకోండి. 1/2 లీటర్ పాలలో 1/4 కప్పు వరకు పాలని పక్కన పెట్టుకొని మిగిలిన పాలని ఈ విధంగా బాగా మరిగించండి. పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. ఈ 1/4 కప్పు పాలల్లో 2 టీ స్పూన్ల వరకు మొక్కజొన్న పిండిని వేసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా ఉంటే 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. పాలల్లో ఉండలేం లేకుండా కలిసేటట్టుగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 4-5 నిమిషాల పాటు బాగా మరిగించండి. పాలు అనేది చిక్కబడుతుంది. పాలు చిక్కబడిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా పాలను కలుపుతూ ఉండాలి. మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే మనకి ఈ విధంగా థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి. ఇందులో పూర్తిగా చల్లారిన పాల మిశ్రమాన్ని వేసుకోండి. మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం ప్లేస్లో పంచదారని 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని వేసుకోండి. మీకు ఇలాచీ వేసుకోవడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మిక్సీ గిన్నెకు మూత పెట్టుకొని ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి. బెల్లం పూర్తిగా కరిగి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కానీ తీసుకోండి. మీకు దీనికి మూత పెట్టుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే నైట్ టైం ఇది ఫ్రీజర్లో పెట్టానండి. మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయ్యింది. మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలు దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తినడం కోసం పైన చాకో చిప్స్ని కానీ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కానీ ట్యూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేసి ఇవ్వండి. అంతేనండి, ఈజీగా ఈ సమ్మర్లో ఇంట్లోనే 1/2 లీటర్ పాలతోటి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.